బ్రహ్మనాయుడు గారు ఆడ చనిపోయిన వ్యక్తి జనసేన, చంపిన వ్యక్తి వైసీపీ. వైసీపీ వల్ల ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలో అదుపు తప్పుతా ఉన్నట్టు కదా లెక్క. మా సోదరు చెప్పినట్టు ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలన సాగుతా ఉంటే శ్రీకాంత్ ఒక నిమిషం విను, శ్రీకాంత్ ప్లీజ్. నువ్వు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు కదా. మీరు ఆరోపించడానికి నేను చెప్తున్నా. ఇక్కడ పార్టీలకు ఆపోదించాల్సిన అవసరం లేదు. ఎక్కడా కూడా జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొట్టుకోవడం లేదు, చచ్చిపోవడం లేదు. లేదంటే జనాలు ఇంట్లో నుండి బయటకు వస్తే రేపు ఎవరిని చంపేస్తారో, ఏమైపోతుందో, రాష్ట్రం ఎట్టయిపోతుందో అని ఎవ్వరు జరిగింది. ఆ విధంగా ఈ రోజు స్వేచ్ఛగా బయట వస్తున్నారు. ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛగా బయట వస్తున్నారు. వాళ్ళ గళాన్ని వాళ్ళు వినిపిస్తున్నారు. ఏది కావాలంటే అది మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. దీన్ని మీరు పార్టీలకు ఆపాదించి ఏదంటే అది మాట్లాడాలంటే కరెక్ట్ కాదు కదా. అదే నేనేమంటానంటే ఈ రోజు శాంతి భద్రతలు విఘాతం కలిగించేదానికి వైసీపీ ప్రయత్నం చేస్తా ఉంది. అంటే ఏదో ఒక విఘాతం కలిగించేసి దాంట్లో ఏదో జరిగిపోతా ఉంది, రాష్ట్రంలో శాంతి భద్రత దెబ్బతినేస్తున్నాయి అని చెప్పేదానికి ఎలివేషన్ ఇచ్చేదానికి వైసీపీ ప్రయాసపడతా ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా జనసేన తెలుగుదేశం మధ్య గొడవలు లేవు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతల మాట అనే దానికి ఆస్కారమే లేదు. ప్రశాంతంగా ఉన్నారు. ఎవరికి వారు వాళ్ళ పాటుకోవాలి పనిచేసుకుంటా, ఏదైనా ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే దాన్ని ప్రశ్నిస్తా